వీక్షకులకు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ. దేవుడి హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా ఆలయానికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనకు దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఒక్క క్షణమైనా అక్కడ కూర్చోవాలి అని అనుకుంటాం. ఎందుకంటే ఎంతో ప్రశాంతత లభిస్తుంది కాబట్టి. ఏదో తెలియని ఆనందం మన మనసులో కలుగుతుంది. ఎందుకంటే దేవుడి ముందు మన బాధలు అన్నీ చెప్పుకుంటాం. కాబట్టి గుడిలో దైవ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ హుండీలో కానుకలు వేస్తూ ఉంటారు. అయితే మన హిందూ విశ్వాసాల ప్రకారం గుడిలో ఉన్న హుండీలో మనం ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? అసలు ఎన్ని కానుకలు వేయాలి? దాని గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎక్కడ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. దేవుడి హుండీలో 7 రూపాయలు వేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు దూరం అవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. నవరాత్రుల సంఖ్య 9 కాబట్టి హుండీలో మనం 9 రూపాయలు వేస్తే శత్రు బాధలు మరియు మీ జాతకంలో ఉన్న శని దోషాలు నరఘోష వెంటనే మనకు దూరం అవుతాయి. అలాగే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే హుండీలో 11 రూపాయలు వేస్తే 11 అనేది చంద్రుడికి సంబంధించినది కాబట్టి మీ అప్పుల బాధలు అన్నీ తీరిపోయి జీవితం సంతోషంగా ఉంటుంది. హుండీలో 12 రూపాయలు వేస్తే ఎప్పుడు మీ కుటుంబం సుఖ సంతోషాలతో మరియు సిరి సంపదలతో ఆరోగ్యంగా ఉంటారు. చాలామందికి తమ జాతకంలో అసలు అదృష్టం అనేది ఉండదు. ఏ పని చేసినా కలిసి రాదు. అలాంటి వారు హుండీలో 12 రూపాయలను వేయడం వలన జాతకంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే హుండీలో 54 రూపాయలు వేస్తే 54 అనేది గురువు అనుగ్రహ సంఖ్య కాబట్టి గురువు యొక్క అనుగ్రహం లభించి మీరు చేపట్టిన పనుల్లో విజయం వైపు అడుగులు వేస్తారు. అలాగే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. అలాగే దేవుడి హుండీలో 101 రూపాయలు వేస్తే అఖండ రాజయోగం మరియు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. 116 రూపాయలు హుండీలో వేయడం వలన 116 అనేది ఆశీర్వాద మూల సంఖ్య. పోయిన జన్మలో మనం తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి మరియు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా పొందవచ్చు. దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం. అలాంటి గుడికి వెళ్ళినప్పుడు భక్తులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. అవి పాటించకుండా గుడికి వెళ్ళినా ఎలాంటి ఫలితం ఉండదు. గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి నుదుటిన కుంకుమ ధరించి సాంప్రదాయ వస్త్రాలతో దేవుడిని దర్శించాలి. ఆడవారు చీరను ధరించాలి. గుడికి చేరుకోగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కొని ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ధ్వజస్తంభంను దర్శించుకున్న తర్వాత దేవాలయం లోపలికి వెళ్ళి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఒకవేళ గర్భగుడి స్థలం లేకపోతే దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. చాలామంది అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెబుతారు. కానీ అర్చన చేయించుకునేవారు గోత్రం పేరు, ఇంటి పేరు, నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలి. ఇలా చేస్తేనే మీ అర్చనకు పుణ్యఫలం దక్కుతుంది. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక వైపు భాగాన్ని తాకుతూ ఉంటారు కొంతమంది. ఇది మహాపాపం. గుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారని చెబుతారు. అందుకే ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని ఎప్పుడూ తాకరాదు. దర్శనం చేసుకున్న తర్వాత శాతగోపురం తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకోవడం వలన చేయి ఎంగిలవుతుంది. ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు. తీర్థం తీసుకున్న తర్వాత నీటితో చేతిని శుభ్రంగా కడుక్కోవాలి. తమకు చేతనైనంత ఉన్నంతలో కానుకలు వేయవచ్చు. శాస్త్రాల ప్రకారం దేవుని హుండీలో కానుకలు వేయకపోయినా పర్వాలేదు. కానీ కానుకలు వేస్తేనే దేవుడు కోరికలు తీరుస్తాడు అనేది ఏమీ లేదు. ఒకప్పుడు దేవాలయాలలో హుండీలే ఉండేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొంతమంది స్వార్థంగా రాజకీయ నాయకులు మరికొంతమంది దేవాలయాలను ఆదాయాలుగా చేసేశారు. హిందూ ధర్మంలో ఎక్కడా కూడా దేవాలయాలకు వెళ్ళిన వారు కానుకలు సమర్పించాలని నియమం లేదు. మీరు డబ్బును ఇతరుల సాయం కోసం వినియోగిస్తే అది పుణ్యంగా మారి కానుకలు వేసిన వారికి మంచి ఫలితం జరుగుతుంది. అందుకే దేవాలయాలకు వెళ్ళిన వారు తమకు తోచినంత వేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు దేని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. వీడియో చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాల కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.